కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. 40 దినముల విశిష్టతలో అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మొదటిగా 40 దినములలో భూమిని ప్రక్షాళన చేశాడు. దేవుడు భూమిని చూచినప్పుడు అది ఎలా ఉందంటే చెడిపోయి ఉండెను. భూమి ఎలా ఉందంట? చెడిపోయి ఉండెను. భూమి బలాత్కారముతో నిండి ఉండెను అని వ్రాయబడింది. ఎలా నిండి ఉందంట? బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు సంతాపపడ్డాడు. ఆ తర్వాత కోపగించాడు. ఆ తర్వాత దాన్ని ఏం చేయాలనుకున్నాడు? తుడిచేయాలి అనుకున్నాడు. 40 దినములు ప్రచండమైన వర్షం, ఎడతెరిపి లేకుండా. ప్రభునందు ప్రేమైన వారులారా, అలాగున దేవుడు తన సంకల్పాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. రెండవదిగా మనం వింటూ వచ్చాము, 40 దినములు మోషే సీనాయి కొండపైకి వెళ్తే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుని పిల్లలు క్రమమైనటువంటి భక్తి జీవితం ఎలా జీవించాలనో తెలియచేయడానికి దేవుడు మోషే ద్వారా ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ తరువాత గమనించండి, 40 రోజుల ప్రగల్భానికి, 40 రోజుల గర్వానికి, 40 రోజుల అహంకారానికి స్వస్తి పలికాడు దేవుడు. ఎవరి ద్వారా అంటే దావీదు ద్వారా. దేవుని గొప్ప కార్యం ఏమిటంటే, ప్రభునందు ప్రేమైన వారులారా, అవతల ఉన్నవాడేమో మనుషులందరికంటే బలాఢ్యుడు కదా, యుద్ధాభ్యాసం చేసిన వాడు. ఇక్కడ ఉన్నవాడు మనుషులందరికంటే శరీరములో దేహములో చిన్నవాడు కదా, యుద్ధాభ్యాసము చెయ్యనివాడు, బాలుడు. దేవుని కార్యం చూడండి, విర్రవీగినటువంటి వాణ్ణి కదా, నీ మీదికి రావాలంటే నీ అంత తోడు కానవసరం లేదు. నీ మీదికి రావాలంటే నీ అంత తోడు ఏమి చూసుకొని మిడిసిపాటు పడ్డాడో, ఎత్తు చూసుకొని, బలము చూసుకొని, వాక్యంలో వ్రాయబడింది, నీ ఎత్తును చూసుకొని నువ్వు గర్వించితివి అని అంటాడు. దేన్ని చూసంట? నీ ఎత్తును చూసుకొని నువ్వు గర్వించితివి అంటాడు. 40 రోజుల గర్వపు మాటలకు, 40 రోజుల అహంకారపు మాటలకు, 40 రోజుల అహంకారానికి, అవమానానికి స్వస్తి చెప్పి విజయాన్ని దేవుడిచ్చాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, ఆ తర్వాత యోనా ప్రకటన, 40 రోజులలో నీనివే పట్టణము నాశనం అవుతుంది అని యోనా ప్రకటించగా ఆశ్చర్యం. ప్రభునందు ప్రేమైన వారులారా, కేవలం ప్రకటన విన్నారు. కేవలం వారు ఏమి విన్నారు? ప్రకటన విన్నారు. ఏ అద్భుత కార్యాలు జరగలే అక్కడ, ఏ ఆశ్చర్య కార్యాలు జరగలే అక్కడ. ప్రేమైన వారులారా, అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 12వ అధ్యాయములో ఏమని చెప్పాడంటే, నీనివే వారు ఈ తరము వారితో నిలబడి నేరస్థాపన చేస్తారు. నీనివే వారు ఈ తరము వారితో నిలబడి ఏం చేస్తారు? నేరస్థాపన చేస్తారు. ఎందుకు? వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. 40 దినములలో ఈ పట్టణము నాశనమవుతుందని చెప్పగా గమనించండి, వారందరూ కూడా భయపడిపోయి మారు మనస్సు పొంది వారికి విధింపబడినటువంటి శిక్ష నుండి తప్పింపబడ్డారు. దేవుని ప్రేమ అక్కడ కనపడుతుంది. ఏమి కనపడుతుంది? దేవుని ప్రేమ అక్కడ కనపడుతుంది.
దాని అర్థం ఏమిటంటే ఎవరూ నశించుట దేవునికి ఇష్టం లేదు. నీనివే వారు వాస్తవంగా ఘోరమైనటువంటి దుర్మార్గులే. అయితే వారు తమ దుర్మార్గములను మానేశారు. దేవుని ఉద్దేశం ఏంది? దుర్మార్గుడు చచ్చిపోవాలని కాదు, దుర్మార్గుడు బ్రతకాల. మారు మనసు పొంది బ్రతికితే నాకు సంతోషము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఈ విధంగా దేవుడు ఈ ఒక్క వచనం ద్వారా మనతో అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. ఈ దినము కూడా చూడండి, దేవుడు మనతో మాట్లాడుచుండగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. మనల్ని మనము సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు చెవులను పవిత్రపరచుకోవాలంట, నోటిని పవిత్రపరచుకోవాలి, హృదయాన్ని పవిత్రపరచుకోవాలి. పవిత్రపరచుకోవడం అంటే ఎటువంటి ఆటంకములు లేకుండా, ఎటువంటి ఆటంకములు అభ్యంతరములు చెప్పేటటువంటి హృదయము లేకుండా ఏం కావాలి? మనము సిద్ధపడి ఉండాలి. ఏమై ఉండాలి? మనము సిద్ధపడి ఉండాలి. ప్రభునందు ప్రేమైన వారులారా, లేకపోతే ఈ సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభు యొక్క 40 దినముల ఉపవాసము. యేసు క్రీస్తు ప్రభు యొక్క 40 దినముల ఉపవాసము. 3 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నట్లుగా వ్రాయబడింది. 3 సువార్తలలో. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము చదవండి, మొదటి వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండుటకు ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యమునకు వెళ్ళాడు. అరణ్యమునకు వెళ్ళాడు. ఇదే మాట మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడింది. మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన అపవాది చేత, సాతాను చేత శోధింపబడుచు 40 దినములు అరణ్యములో అడవి మృగములతో కూడా ఉండెను అనే మాట చూస్తున్నాం. ఇంకో మాట చూస్తే అదే లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనములు చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనములు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అప్పుడు ఆయన ఆకలి గొనగా అనే మాట మనకు అక్కడ కూడా వ్రాయబడి ఉంటుంది. ఈ 3 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యమునకు వెళ్ళినట్లుగా, ఈ 3 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత శోధింపబడినట్లుగా, ఈ 3 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి కొనినట్లుగా, ఈ 3 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నట్లుగా మనకు బయలుపరచబడతా ఉన్నది. సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటి అంటే, ప్రభునందు ప్రేమైన వారులారా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడ్డాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడ్డారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆకలిగొన్నాడు కదా? శోధింపబడ్డాడు, ఉపవాసమున్నాడు, శోధింపబడ్డాడు, ఆకలిగొన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అడవి మృగములతో కూడా ఉన్నాడు? వేటితో కూడా? అడవి మృగములతో కూడా ఉన్నాడు. ప్రభునందు ప్రేమైన వారులారా,
చాలా గొప్ప సంగతి. అడవి మృగములు యేసుక్రీస్తు ప్రభువుకు ఏ హాని చేయలేదు, కానీ అడవి మృగములు యేసుక్రీస్తు ప్రభువుకి ఏ హాని చేయలేదు, కానీ అడవి మృగములు లాంటి మనుషులు యేసుక్రీస్తు ప్రభువుకు హాని తలపెట్టారు. దీని అర్థం ఏమిటంటే, అడవి మృగముల ద్వారా మనకు హాని జరగదు, కానీ మృగముల లాంటి మనుషుల ద్వారా మనకేం కలుగుతుంది? హాని కలుగుతుంది. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు మిమ్మల్ని పంపుచున్నాను. తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్లు మిమ్మను పంపుచున్నాను. మీరెలా ఉండాలి? పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునయ్యుండుడి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వివేకము తప్పించుకుంటుంది, నిష్కపటము పవిత్రముగా ఉండేటట్టు చూస్తుంది. భయంకరమైన లోకంలో మనం ఉన్నాం. ఎటువంటి లోకములో? భయంకరమైన లోకంలో ఉన్నాం. లోకమే భయంకరము, కుటుంబమే భయంకరము. లోకమే భయంకరము, కుటుంబమే భయంకరము. తోడేళ్ల లాంటి భర్తలు, తోడేళ్ల లాంటి భార్యలు, తోడేళ్ల లాంటి పిల్లలు, తోడేళ్ల లాంటి తల్లిదండ్రులు. ఎవరికి ఎవరు తీసిపోయేటటువంటి వారు లేరు. అవును, మనం ఎవరి మధ్య, ఎటువంటి సమాజం మధ్య మనం తిరుగుతున్నామంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, లోకం చెబుతుంది మేక చర్మము కప్పుకున్నటువంటి, గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ల మధ్య మనము సంచారం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితి దేవుని నమ్మిన ప్రతి ఇంట్లో, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఇంట్లో ఒకరికి భర్త తోడేలు, ఒకరికి భార్య తోడేలు, ఒకరికి అత్త తోడేలు, ఒకరికి కోడలు తోడేలు, ఒకరికి తోడుకోళ్ళు తోడేలు, ఒకరికి ఇరుగు పొరుగు వారు తోడేళ్ళు. అటువంటి వారి మధ్య మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అనేది యేసుక్రీస్తు ప్రభువారు అడవి మృగముల మధ్య సంచరించి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పంపుచున్నాను, మీరు ఎలా ఉండాలి అంటే పాముల వలె వివేకులు. పాము లాంటి విషయము కాదు, వివేకము కలిగి ఉండండి. పావురం వలె నిష్కపటులునై ఉండండి. ఎందుకంటే నేను అలా ఉన్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకోవాలని దేవాలయములు వెదికినప్పుడు ఆయన ఏం చేశాడంట? దాగి వెళ్ళిపోయినట్లుగా వాక్యం చెబుతుంది. ఆయన ఏం చేశాడు? దాగి వెళ్ళాడు. పట్టుకొనబడవలసిన సమయానికి ఆయనే పట్టుబడ్డాడు, కానీ సమయం రాలేదు కాబట్టి ఆయన ఏమైనాడంట? దాగి వెళ్ళాడు. దాగి వెళ్ళాడు. ప్రభునందు ప్రేమైన వారలారా, అలాంటి లోకంలో మనం ఉన్నాం. అలాంటి లోకంలో మనం ఉన్నాం. ప్రేమైన వారలారా, చక్కటి మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఉన్నతమైనటువంటి మాటను చెప్తాను, జాగ్రత్త వినండి. లోకములో భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. 90% భర్తలు భార్యలను కొడుతూ ఉంటారు. 90% భర్తలు భార్యలను ఏం చేస్తుంటారు? కొడుతూ ఉంటారు. 10% భార్యలు భర్తలను కొడతా ఉంటారు. ఇది వాస్తవం. ఇది వాస్తవం. 90% భర్తలు భార్యలను కొడుతూ ఉంటారు. 10% భార్యలు భర్తలను కొడుతూ ఉంటారు. దేవుని నమ్మిన వారులారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారులారా, నీవు దేవుని యందు విశ్వాసం గల వాడవైతే, దేవుని యందు విశ్వాసం గల దానవైతే నీ భర్తతో దెబ్బలు తినకుందువుగాక, నీ భార్యతో దెబ్బలు తినకుందువుగాక. ఎప్పుడో తెలుసునా? నీవు వివేకముగా నడుచుకున్నప్పుడు,
నీవు నిష్కపటముగా నడుచుకున్నప్పుడు దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎలాగూ వివేకముగా నడుచుకున్నప్పుడు, నిష్కపటముగా నడుచుకున్నప్పుడు. ఎస్, ఒక గొప్ప దైవజనుడు ఇలాగన్నాడు. ఆయన నేటికి చక్కటి పరిచర్య చేస్తున్నాడు. ఆయన పేరు సిద్దిపేట ప్రకాష్. సిద్దిపేట ప్రకాష్ అన్న అంటారు ఆయనను. సిద్దిపేట ప్రకాష్ అన్న. నేను కూడా ముఖాముఖిగా చూచాను. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు, నేను వినోద్ అన్న ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ముఖాముఖిగా చూశాను. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, ఆయనతో చేయగలిపాము, వచ్చాము. ఇన్నేళ్ళ మా సంసారంలో మాకు అసలు గొడవలే రాలేదు. ఇన్నేళ్ళ మా సంసారంలో మాకు అసలు గొడవలే రాలేదు. ఎట్లా సాధ్యమయ్యా అంటే ఆయన అన్నాడు, మేమిద్దరం చెవిటోళ్ళము అన్నాడంట. మేమిద్దరము చెవిటోళ్ళము. వినేవారికి ఎట్లుంటుందంటే, అవునా చెవిటోళ్ళ అనిపిస్తుంది. దీని భావగర్భితమైనటువంటి అర్థం ఏమిటంటే, నేను ఆమె ఏమన్నా నేను పట్టించుకొని విననట్టు సైలెంట్ అయిపోతాను. నేను ఏమన్నా ఆమె విననట్లు సైలెంట్ అయిపోతుంది. అప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏమి రావు, గొడవలు రావు. దేవుని నమ్మిన వారు జ్ఞానముతో, చూడండి, దేవుని నమ్మిన వారు జ్ఞానముతో నడుచుకోవడం అంటే ఇదే. ప్రభునందు ప్రియమైన వారులారా, మరలా చెప్తున్నాను, ప్రతి ఇంటిలో ఈ ఇండ్లు ఆ ఇండ్లు అని భేదమేమీ లేదు. బోధించే వారికైనా వినేటటువంటి వారికైనా ప్రతి ఇంట్లో ఇటువంటి వారు ఉండడం అనేది సహజం. మనం ఎవరి మధ్య ఉన్నామంటే తోడేళ్ల మధ్యనే ఉన్నాం. వారు క్రూరమైన తోడేళ్ళు అని అంటారు. మాటల ద్వారా చీల్చేటటువంటి వారు, వారి యొక్క ప్రవర్తన ద్వారా చీల్చేటటువంటి వారు, వారి చూపుల ద్వారా చీల్చేటటువంటి వారు. ప్రభునందు ప్రియమైన వారులారా, మనం ఎలా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు మన పరమ గురువు నేర్పించాడంటే, అటువంటి వారి మధ్యకే మిమ్మల్ని పంపినా నేను, అటువంటి వారితోనే నిన్ను జత చేసినా నేను. కోడలుగా జత చేసిన, అత్తగా జత చేసిన, భార్యగా జత చేసిన, భర్తగా జత చేసిన, అటువంటి వారికి నేనే జత చేసిన. నువ్వు ఎలా ఉండాలనో నువ్వు నేర్చుకోవాలని. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. వాస్తవం. దేవుడే చేయకపోతే మనం అలాగూ ఉండేటటువంటి వారం కాదు. అటువంటి పిల్లలని నేను ఇచ్చిన, అటువంటి తల్లిదండ్రులని నేను ఇచ్చిన అని అంటాడు. కాబట్టి ఈ సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నారు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడ్డాడు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆకలిగా ఉన్నాడు, ఎందుకు అరణ్యంలోనికి వెళ్ళాడు, ఎందుకు అరణ్యంలోనికి వెళ్ళాడు. ప్రభునందు ప్రియమైన వారు, ఎందుకు అని అంటే దేవుని వాక్యం మనకు స్పష్టముగా తెలియచేస్తుంది. రండి దేవుని వాక్యంలోనికి. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 11వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం 46వ వచనం. ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ శక్యము కాని బరువులను మీరు మనుష్యుల మీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు. చాలు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఉపవాసం ఉన్నాడు, ఎందుకు శోధించబడ్డాడు, ఎందుకు ఆకలిగా ఉన్నాడు, ఎందుకు అరణ్యమునకు కొనిపోబడ్డాడు అని అంటే, ఆయన చెప్పేవాడు కాదు, చేసేవాడు. హల్లెలూయా. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు మోయశక్యము కాని బరువులను కట్టి మనుష్యుల వీపుల మీద పెడతారు, కానీ మీరు వ్రేలితోనైనను వాటిని మొయ్యరు, ఎత్తరు. కనీసం వేలితోనైనా ఎత్తరు. మీరు వేలితోనైనా ఎత్తరు. ఇంకో మాట యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, చూడండి. మత్తయి సువార్త
మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనం. గనుక వారు మీతో చెప్పిన వాడినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చెయ్యరు. వారు చెప్పుదురే కానీ చెయ్యరు. నేను అలా కాదు. మీరు ఉపవాసం ఉండండి అని చెప్పి నేను తిని నిద్రపోయేవాడిని కాదు. మీరు శోధింపబడండి అని నేను శోధింపబడకుండా సేఫ్ ప్లేస్లో ఉండేవాడిని కాదు. మీరు అరణ్యంలోనికి వెళ్ళండి, నేను మేడగదులలో ఉంటానని చెప్పేవాడు కాదు. మీరు ఆకలి కొనండి, నేను కడుపు నిండా తింటా అనేవాడు కాదు ఆయన. 40 దినములు దేవుడయుండి ప్రభునందు ప్రేమైన వారలారా, దేవునికి ఆకలి ఉంటుందా? దేవునికి దప్పికుంటుందా? కదా. అటువంటి లేనివాడు, మనము మరణించి సమాధి చేయబడి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తే, మనం పరలోకానికి వెళ్తే అక్కడ మనకు కూడా ఆకలి ఉండదు, దాహం ఉండదు కదా, వేదన ఉండదు. ఆయన నీ వలే నా వలే మనుష్య పోలికగా పుట్టి ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు తెలిసిన ఆయన ముందు దాన్ని పాటించాడు, ఆయన ముందు చేశాడు. నేను ఉపవాసం ఉన్నాను 40 దినములు, మీరు కూడా ఉపవాసం ఉండండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనే నేను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అయ్యా, మేము ఎందుచేత ఆ పవిత్రాత్మను దయ్యమును వెళ్ళగొట్టలేకపోయాము అంటే యేసు ప్రభు అంటున్నాడు, ప్రార్థన వలననే. కానీ ఎటువంటి ప్రార్థన? కింద వ్రాయబడింది, ఉపవాస ప్రార్థన వలననే. కానీ అంటే మీరు ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నీకేంలే ప్రభువా చెప్తావు, ఉండే వాళ్ళకు తెలుస్తుంది అని అంటామని ముందే ఆయన 40 దినములు దేవుడునైన నేనే ఉపవాసం ఉంటే మీరు ఉండరా? దేవుడునైన నేనే. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మీరు ఉపవాసం ఉండండి, నేను ఉండను అని అనకుండా ప్రభునందు ప్రేమైన వారలారా, ఆయన మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. శోధనలు మీకు వస్తాయి నాయనా. ఎందుకు వస్తాయంటే పాపములో పడడానికే శోధనలు వస్తాయి. శోధనలు ఎందుకు వస్తాయి? పాపములో పడడానికి శోధనలు వస్తాయి. ఒక్క పాపమే కాదు, ఏ శోధన వచ్చినా దేని కొరకది? నిన్ను పాపములో పడేయడానికే. మాట ద్వారా పాపము, చూపు ద్వారా పాపము, తలంపుల ద్వారా పాపము, క్రియల ద్వారా పాపము, నడవడి ద్వారా పాపము, వెళ్ళకూడని చోటికి వెళ్ళే పాపము కదా, చేయకూడని కార్యము చేసే పాపము. ఇదంతా కూడా శోధింపబడుట ద్వారా. ఆయన శోధింపబడి మనవలే శోధింపబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నేనే శోధింపబడితే, దేవుణ్ణైనా నేనే శోధింపబడితే. ఎలా శోధింపబడ్డాడు? నీవు దేవుని కుమారుడవైతే కదా, నువ్వు దేవుని కుమారుడవైతే, నువ్వు దేవుని కుమారుడవైతే, నువ్వు దేవుని కుమారుడవైతే. ప్రభునందు ప్రేమైన వారులారా, వాని పేరే శోధకుడు, వాని డ్యూటీనే
శోధించడము, వాని డ్యూటీ వాడు పర్ఫెక్ట్గా చేస్తాడు. వాని డ్యూటీ వాడు ఎలా చేస్తాడు? పర్ఫెక్ట్గా చేస్తాడు. ఎక్కడ కూడా రాజీ పడడు. ప్రభునందు ప్రేమైన వారలారా, ఎందుకంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరనే వాడు నిరూపించుకున్నాడు, నేను శోధకుడును, నా పని ఎట్లుంటుందో చూడని చెప్పి కదా. కాబట్టి ఎందుకు ఆయన ఉపవాసం ఉన్నాడు, ఎందుకు ఆయన శోధింపబడ్డాడు, ఎందుకు ఆయన ఆకలి ఉన్నాడు, ఎందుకు ఆయన అరణ్యములకు కొనుపోబడ్డాడంటే, ప్రభునందు ప్రేమైన వారలారా, నీకు నాకు మాదిరి చూపడానికి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. అడుగు జాడలలో నడవాలి అంటే ముందు అడుగు జాడలు పడాలి. అడుగు జాడల్లో నడవాలంటే ముందు అడుగు జాడలు పడాలి. ఆయన అడుగులు పెడితే ఆ అడుగులో మనం ఏం చేయాలి? అడుగు వేయాలి. ముందు పోయినటువంటి ఆయన ముళ్ళు దొక్కాడు, బురద దొక్కాడు, రాళ్ళు దొక్కాడు కదా. ఆయన అడుగు జాడల్లో నడవాలని మనకేం చేశాడు? మాదిరి చూపిపోయాడు, మాదిరి ఉంచిపోయాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన ఉపవాసం ఉన్న మనకు మాదిరే, ఆయన శ్రమ పడిన మనకు మాదిరే, ఆయన అరణ్యంలోనికి కొనిపోబడిన మనకు మాదిరే. అయ్యా, దేవుడునైనా నేను మానవునిగా లోకాల్లో పుట్టి అరణ్యములోనికి వెళ్ళి ఉపవాసం ఉన్నాను. మందిరంలోకి వచ్చి ఉపవాసం ఉండండి అయ్యా, ఇండ్లలో ఉపవాసం ఉండండి అయ్యా. మందిరములో మీ కొరకు పాలిష్ బండలు వేశారు, ఫ్యాన్లు వేశారు కదా. దప్పికైతే నీళ్లు పెట్టారు, కూల్ వాటర్ పెట్టారు. మళ్ళా ఉపవాసం ఉండండి అయ్యా. ప్రభునందు ప్రేమైన వారలారా, అలా నువ్వు చేయగలిగితే, యేసుక్రీస్తు ప్రభును మాదిరిగా ఉంచుకొనగలిగితే, ప్రభునందు ప్రేమైన వారలారా, లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. గట్టిగా స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బలముతో? ఆత్మ బలముతో. ఏ బలముతో? ఆత్మ బలముతో. ప్రభునందు ప్రేమైన వారలారా, జాగ్రత్త వినాలి. క్రైస్తవుని బలము శరీరములో కాదు, క్రైస్తవుని బలము బలగములో కాదు, క్రైస్తవుని బలము డబ్బులో కాదు, క్రైస్తవుని బలము హోదాలో కాదు. మరలా చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్త వినండి. క్రైస్తవుని బలము డబ్బులో కాదు, క్రైస్తవుని బలము హోదాలో కాదు, క్రైస్తవుని బలము శరీరములో కాదు, క్రైస్తవుని బలము బలగములో కాదు. క్రైస్తవుని యొక్క బలము ఆత్మలో ఉండాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఏ బలముతో తిరిగి వచ్చాడంట? ఆత్మ బలముతో తిరిగి వచ్చాడు, ఆత్మ బలముతో తిరిగి వచ్చాడు. కనుకనే దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నటువంటి మాట ఏమిటంటే, చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. అందుకనే నాయనా, నా నోటికి ఎవరు ఎదురు లేరు. నువ్వేమన్నావు? బలవంతుడు కమ్మన్నావు కాబట్టి నా నోటికి ఎవరు ఎదురు లేరు అనేటటువంటి వారు ఉన్నారు సంఘములో. బలవంతుడు కమ్మన్నావు కదా. సంఘ పెద్దలు ఎట్టుండాలో తెలిసిన? బలవంతులై ఉండాలా, డబ్బులో బలం ఉండాలా,
శరీరంలో బలం ఉండాలా, పలుకుబడిలో బలం ఉండాలా. ప్రభునందు ప్రేమిన వారలారా, జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. క్రైస్తవ్యము శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? ఆత్మకు సంబంధించింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేంట్లో బలవంతులము కావాలి? ఆత్మలో బలవంతులు కావాలి. ఆత్మలో బలవంతులము కావాలంటే ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ శరీరాన్ని ఏం చేయాలా? నలగొట్టాల ఉపవాసము చేత. ప్రభునందు ప్రేమైన వారల పౌలు అదే అంటాడు, నల్లగొట్టుకున్నా, జాగరణలు చేశాను, ఉపవాసం ఉన్నాను, ఆకలి దక్కులతో ఉన్నాను, దిగంబరత్వంతో ఉన్నాను, చలితో ఉన్నాను. ఇవన్నీ కూడా ఆయన డిగ్రీలు. మన డిగ్రీలు అని చెప్పండి. ఈ లోకంలో చాలా మంది సేవకులు డిగ్రీ, ఈ పక్క డిగ్రీలు ఇట్లుండాలన్నమాట. ఎంఏ, ఎంఈడి, బిఈడి దేనికి? నువ్వు చదువు చెప్పడానికి వచ్చినవా? నువ్వేమన్నా చదువు చెప్పడానికి వచ్చినవా? మన హైదరాబాద్కు నేను మీటింగ్కి వెళ్తే గొప్ప దైవజనుడు అంటున్నాడు, ఈనాటి సేవకులకు ఆ పేర్లతో పిలవకుంటే కుర్జీలో లేయను కూడా లేరంట. డాక్టరు, రెవరెండు, 22, 32 అని చెప్పకుంటే ఈయనకు కాళ్ళు కూడా పైకి రావంట. ఫలాని వ్యక్తి డాక్టర్, రెవరెండు, 22 అని చెప్తే అప్పుడు ఎట్లా వస్తాడు? ఇట్లా. యేసుప్రభుకు ఏ డాక్టరు లేదు, యేసుప్రభుకు ఏ రెవరెండు లేదు, యేసుప్రభుకు ఏ డిగ్రీ లేదు. చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుండి వచ్చెను ఎక్కడి నుండి వచ్చెను? ప్రభునందు ప్రేమైన వారలారా, గమనించండి. ఒకటే ఒక మాటను చెప్పి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. అపోస్తల కార్యములోనికి రండి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనం. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేని ఎదిరింపలేకపోయారంట? వాళ్ళు ఆత్మను ఎదిరింపలేకపోయారు. స్టెఫెను తర్కిస్తూ ఉంటే, స్టెఫెను ప్రశ్నలు అడుగుతుంటే, స్టెఫెను వారి ప్రశ్నలకు సమాధానము చెబుతూ ఉంటే, స్టెఫెనును ప్రేరేపింపబడినటువంటి ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. ఎందుకంటే స్టెఫెను ఆత్మలో బలవంతుడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆత్మలో బలవంతుని జయించలేక ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు స్టెఫెన్. సమయమంది దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రేమైన వారలారా, క్రైస్తవుని బలము బలగములో లేదు, క్రైస్తవుని బలము ధనములో కాదు, క్రైస్తవుని బలము బలగంలో కాదు, క్రైస్తవుని బలము ధనములో కాదు, క్రైస్తవుని బలము హోదాలో కాదు, క్రైస్తవుని బలము ఉద్యోగములో కాదు, క్రైస్తవుని బలము ఆత్మలో. ఎవరైతే ఆత్మలో బలవంతులు అవుతారో వారు అపవాదిని ఎదురించుటకు శక్తిమంతులు అవుతారో. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విషయములను మనకు మాదిరి చూపాడు. ప్రభునందు ప్రేమైన వారలారా, మనము తన అడుగుజాడల యందు నడుచుకొనవలెనని మాదిరి చూపాడు. ఆయన మన వలనే సమస్త విషయముల యందు శోధింపబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉన్నాడు అంటే, ఎందుకు శోధింపబడ్డాడంటే, ఎందుకు ఆకలి కొట్టినాడంటే, ఎందుకు అరణ్యంలోనికి వెళ్ళాడంటే, ఆయన చెప్పేవాడు కాదు చేసేవాడు అని. ఎందుకంటే మన గురించి ఆయన పూర్తిగా తెలుసు. కోడిగుడ్డు మీద ఈకలు విరికే వాళ్ళమని చెప్పి, నువ్వు అనుభవిస్తే నీకు తెలుస్తుంది నాయనా అని అంటామని చెప్పి ముందే ఆయన చేసి దాన్ని చూపించాడు. నేను ముగిస్తున్నాను. మన ఆరాధ్య దైవము, మన యేసునాథుడు, మన దేవాది దేవుడు, మన రక్షకుడే ఉపవాసం ఉంటే, ఆయనే శోధింపబడితే, ఆయనే ఆకలి ఉంటే మనమెలా మనము కూడా ఉపవాసం ఉండాలని ఆయన చెప్తున్నాడు. మనము కూడా శోధింపబడాలి అంటున్నాడు.
మనము కూడా అపవాదిని ఎదిరించాలని చెబుతున్నాడు. మనము కూడా అపవాదిని జయించాలని చెప్తున్నాడు. ఆత్మలో మనము బలము పొందుకోవాలని. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయును గాక. దేవుడు తన వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక.